ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వాక్యాన్ని మనం చదువుదాం. 119వ కీర్తన 50వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వాక్యమట మనలను బ్రతికించి ఉన్నదట. హల్లెలూయా. నిజమే నా దేవుని బిడ్డలారా, పాపములో లోకములో బ్రతుకుతున్నటువంటి మన జీవితము మలిన పడినప్పుడు మన బ్రతుకులో అశాంతి తప్ప సమాధానము లేని దినాలలో నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని దర్శించగా, దేవుని వాక్యం మన ఎద్దుకు రాగా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినప్పుడు నిజముగా నా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము బ్రతికించబడిన వారిగా మార్చబడ్డాం. హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, దేవుని వాక్యము ఒక వ్యక్తిని బ్రతికించేదట. చూడండి, దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిని ఆత్మలో బ్రతికించేది. నా దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు సిద్ధపరిచేది, దేవుని రాజ్యము కొరకు మరి ఆరాటపడేటట్లుగా ఒక వ్యక్తిని అటు మనసుతో నింపేది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యం అట మనల్ని బ్రతికిస్తూ ఉంది. అంతేకాదండి, ఇంకొక వాక్యం అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఏంటో తెలుసా అండి? నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది అని రాయబడి ఉంది. చూసారా, మన బాధలోట మనకు నెమ్మదిని కలుగజేసేది దేవుని వాక్యమే. హల్లెలూయా. మన బాధలో చూడండి నా దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి, కొన్ని విషయాలు మనల్ని ఒంటరిగా చేస్తాయి, కొన్ని విషయాలు నా దేవుని బిడ్డలారా మనము ఎంతో అసలు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిలోనికి నెట్టివేస్తాయి. అటువంటి మనసుకు కలిగిన కష్టం, మనసుకు కలిగిన బాధను ఎవరు తీర్చలేనటువంటి ఆ సమస్య, ఆ బాధను అట వాక్యములో మరి చెప్పబడిన రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం అంటది, ఆ బాధలు అట ఎవ్వరి మాటలు మనకు నెమ్మదిని కలగచేయవు. కానీ ఎంతమంది ధైర్యపరచాలనుకున్నా, ఎంతమంది బలపరచాలనుకున్నా మరి ఆ మనసు లేకపోతే ఆ యొక్క బాధలో నుంచి విడిపింపగలిగినటువంటి నెమ్మది అయితే రాదు. కానీ ఒక దేవుని వాక్యం ద్వారానే ఒక వ్యక్తికి నెమ్మది దొరుకుతుందట. హల్లెలూయా. కలవరము చేత మనసంతా, మైండ్ అంతా గజిబిజిగా మారిపోయి దిక్కుదోచినట్లుగా ఉంటున్నటువంటి ఆ మనసు కట ఒక దేవుని వాక్యమే నెమ్మదిని కలుగజేస్తుందట. కనుక ఈ రోజున ఆ వాక్యానికి మనం దూరం కాకూడదు, ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ఆ వాక్యాన్ని మనం హత్తుకొని నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆ వాక్యానుసారంగా నడుస్తామో ఆ వాక్యము మనకింత ప్రయోజనకరముగా ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. నిజమేనైనా ఈ యొక్క అయా నా తండ్రి, మీరు మాట్లాడిన ఇన్ని మాట కొరికే స్తోత్రాలు అయా. నీ వాక్యము నా తండ్రి, నా ప్రభు అయ్యా మమ్మల్ని బ్రతికించి ఉన్నదని అయ్యా, మా బాధలో నీ వాక్యమే మాకు నెమ్మదినిస్తుందని నాయన మీరు సెలవిచ్చారు. నిజమే నా ప్రభా. ఇదిగో నా తండ్రి, విన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. బలపరచండి, కృప చూపండి అయ్యా. నా తండ్రినైనా ఇంకనూ నా తండ్రినైనా అయ్యా, నీ నామ మహిమార్థ కొరకు మేము వాడబడటానికి సహాయం చే ప్రభా. ఎంతమంది అయితే బాధలో ఉన్నారో ప్రభా, వారందరికీ నీ వాక్యం ద్వారా నెమ్మది కలగాలయ్యా. వారందరూ బలపరచబడాలి ప్రభు. ఆ రీతిగా మీరు సహాయం చేయమని, వారిని వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.